ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నీటి మట్టాలు పడిపోయాయి. ఎండాకాల ప్రారంభానికి ముందే ఆందోళనకర పరిస్థితి దాపురించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి భారీగా భూగర్భ జలాలు అడుగంటాయి. చెరువుల్లో నీరు లేక బోర్లపై ఆధారపడుతున్న రైతన్నలు పంటలకు సరిపడా తడి అందించలేక సతమతమవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడిగంటిపోయాయి. గడిచిన 4 ఏళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో నీటి వనరులు పాతాళానికి పడిపోయాయి. గత ఏడాది ఈ సమయంలో ఆదిలాబాద్ జిల్లాలో 7.40 మీటర్ల మేర నీరు ఉండగా ఈ ఏడాది 8.54 మీటర్లకు చేరాయి. నిర్మల్ జిల్లాలో గత సంవత్సరం 7.35 మీటర్ల లోతులో నీరుండగా ఈ ఏడాది 9.07 మీటర్లకు నీటి మట్టం పడిపోయింది. వేసవి ప్రారంభానికి ముందే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారొచ్చని అధికారులు అంటున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో వర్షాలు సమృద్ధిగానే కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల, నిర్మల్ జిల్లాలో గడ్డెనవాగు, కడెం ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. అయితే మా గ్రామంలో ఏదైనా పంటలు పండుతాయి అని అంటే దాదాపు 90% మత్తడివాగు యొక్క కెనాల్ మీదే డిపెండ్ అయి పండుతాయి. మిగతా ఏదైతే 10% ఉన్నాయో బోర్ల ఆధారంగా పండేటి. అయితే ఈ సంవత్సరం భూగర్భ జలాలన్నిటి పూర్తిగా అడుగంటడంతో ఎక్కడ కూడా ఏ బోర్లు కూడా పనిచేయకుండా పోయినాయి. దానికి తోడు ఈ మత్తడి వాగుల పైన ప్రతి రైతు కూడా ఆధారపడి పంటలను వేసుకోవడం జరిగింది. కానీ ఈ సంవత్సరం పంటలకు సరిగ్గా నీరందక రాత్రి పగళ్ళు కష్టపడ్డా కూడా పొలం తడుపుకోలేని పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు 2-3 నెలలు కష్టపడి మనం ఈ పంటను కాపాడుకుంటూ వచ్చినామో ఈ చివరి దశకు వచ్చేసరికి అంటే ఆఖరికి ఈ గింజ దశకు వచ్చేసరికి మనకు ఇక్కడ నీరందక ఇన్ని రోజులు కష్టపడ్డదంతా వృధా అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే 2 ఏళ్ల క్రితం మాదిరి వరదల సమయంలో చెరువులను నింపుకోవడం కొంత ఇబ్బందిగా మారింది. అటు ప్రాజెక్టుల్లో నీరు దగ్గర పడడం, ఇటు చెరువులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోనూ అటు నిర్మల్ జిల్లాలోని మండలాల్లో పరిస్థితి దయనీయంగా తయారైంది. గడిచిన 2 ఏళ్లలో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. 2022 సంవత్సరంలో ఈ సమయానికి 5.96 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉండగా 2023లో 5.95 మీటర్లు ఉన్నాయి. 2024లో ఒక్కసారిగా 6.26 మీటర్లకు పడిపోయిన జలమట్టం ప్రస్తుతం 6.63 మీటర్లకు దిగజారింది. మండు వేసవిలో మరింత లోతుకు జలమట్టం పడిపోయే అవకాశాలున్నాయి. మాకు ఈ గ్రామం మొత్తం జమదాపూర్ గ్రామంలో పంటలన్నీ పండేటి అంటే ఓన్లీ మన మత్తడివాగు ప్రాజెక్ట్ కినాల్ పైనే మొత్తం ఆధారపడి ఉంటాము. ఈ ఫస్ట్ పంట నష్టం పుచ్చు రావడంతో పత్తి పంట పీకేసి మరి జొన్నలు తదితరి పంటలు పోసుకున్నాము. పంట చేతికి వస్తుంది. ఇంకో 15-20 రోజుల్లో అనగా నీళ్లు రావడం లేదు. ఇప్పుడు 5 గంటల కరెంటు పోతే 11 గంటలకు కరెంట్ వస్తుంది. ఆ 5 గంటల నుంచి వాళ్ళు బంద్ చేసిన మోటార్ల నీళ్ళు ఇటు జారడంతో మేము తెల్లందాక ఇద్దరము తండ్రి కొడుకులం వచ్చి పంటకు నీళ్ళు ఒక 1-2 గంటలు నడుస్తున్నాయి. అది కూడా ఒక అరెకరం కూడా తడవడం లేదు. మాకు పంటలన్నీ ఎండిపోయే దశకు వచ్చినాయి. మరి పంటని ఎలాగైనా చేతికొచ్చిన పంటని విడవకూడదని బోర్లు వేపిద్దామనుకొని అప్పు చేసైనా బోర్లు వేపిద్దామంటే ఒక 500 ఫీట్ల 400-500 ఫీట్ల వరకు బోర్ వేపించిన ఒక చుక్క నీళ్లు పడడం లేదు. నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కేసీఆర్ సర్కార్ 6 కోట్లతో 20 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తి చేయించింది. మరో 8 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణ పనులు పెండింగ్ లో ఉండడంతో భైంస, లోకేశ్వర మండలాల్లోని పొలాలకు నీరు అందని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే వరి అధికంగా సాగు చేసే జిల్లాలైన నిర్మల్ జిల్లాల రైతులు అటు ప్రాజెక్టులో నీరు రాక, ఇటు చెరువుల్లో నీరు లేక ఎక్కువగా బోర్లపైనే ఆధారపడుతున్నారు. 10 ఏళ్ల క్రితం ఎలాగైతే బోర్లపై ఆధారపడి సాగు చేశామో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. బోర్లు లేని రైతులు కొత్తగా బోర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో భూగర్భంలోనూ నీటి మట్టాలు అడుగంటిపోతుండడం రైతులకు కష్టంగా మారనుంది. మాకు ఇప్పుడు పంటలు ఎండిపోయే దశ అయిపోతాయి. ఇప్పుడు పొట్ట మీద ఉన్నాయి. ఇప్పుడు 3 తడిలు కావాలా సార్. 3 తడిలో ఒక 3-4 మట్టి ఇస్తే మంచిగా ఉంటుంది. మేము బోర్లు కూడా వేసుకున్నాం. 3-4 బోర్లు వేసినా 300 ఫీట్లు వేసినా కానీ నీళ్ళు లేవు. వాటర్ సోర్సెస్ లేదు. ఒక్కొక్క రైతు 3 బోర్లు 2 బోర్లు వేసినా సార్, అయినా వాటర్ దిగాకలేదు. ఈ సంవత్సరం వర్షాలు కూడా తగ్గినాయి. భూగర్భ జలాలు లేవు. మాకు కష్టమవుతున్నది. డ్యామ్ ఇంత పెద్ద డ్యామ్ ఆశ కొద్దిగా మేము చేసినాం. ఆ రైతులు మేము గుడిసెలాడుకుంటే బాగుండదు కదా సార్. అక్కడ వాళ్ళు మట్టిలు రాళ్ళు పెట్టేసి ఆపేస్తున్నాం నీళ్లు. మేము వాళ్ళతో గొడవ పడితే వాళ్ళకి వాళ్ళ రైతులు మేము రైతులేం కదా.
కరెక్ట్ టైము ఇది చేస్తే మాకు వారం ఇవ్వాలా, వారము వాళ్ళ మోటార్ బంద్ చేయించాలి. బంద్ చేయించి ఇరిగేషన్ వాళ్ళు బాగా స్టాప్ బాగున్నాయి కదా సార్, చూడాలి ఇప్పుడు పర్యవేక్షణ చూసి ఉంటే మాకు కింద దాకా వస్తాయి నీళ్ళు. లేకపోతే మా పంటలు ఎండిపోతాయి, రైతులు లాస్ అయిపోతారు. బోర్లు అయితే వేసినాం, పేలైన లాస్ అయిపోయినాయి. గతంలో 100 ఫీట్లకు బోరు పడిన చోట ఇప్పుడు 400 ఫీట్ల నుంచి 500 ఫీట్ల వరకు బోరు వేయాల్సి వస్తుంది. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. అదృష్టం బాగుండి బోరు పడితే పర్లేదు, కర్మకాలి బోరు ఫెయిల్ అయిందా రైతులపై లక్షల రూపాయలు అదనపు భారం పడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు కింద, మత్తడివాగు ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో పంటలను కాపాడుకోవాలని తాపత్రయంతో కొందరు రైతులు ధైర్యం చేసి బోర్లు వేయిస్తున్నా బోర్లు మాత్రం పడడం లేదు. 450 నుంచి 500 ఫీట్ల వరకు బోర్లు వేసినా చుక్క నీరు బయటకు రావడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ధైర్యం చేసి బోర్లు వేయిద్దామన్నా బోరు బండ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.